ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ పోయినసారి నీది తెలుగులో 69, హిందీలో 67, ఇంగ్లీష్లో 64, మ్యాథమెటిక్స్ 78, సైన్స్ 80, సోషల్ స్టడీస్ 74. 3 B2 వచ్చింది, 3 B1 వచ్చింది. 70 కంటే తక్కువ వస్తే B2 కింద వస్తాం, 70 కంటే ఎక్కువ వస్తే B1 వస్తాం. ఇప్పుడు ఓవరాల్ గా వచ్చేది B1 వచ్చాం. నెక్స్ట్ ఏముంది? ఏం రావాలి? ర్యాంకు A1 రావాలి. A1 వస్తే నీకు సీటు ఇంజనీరింగ్ వస్తుందా? దానికి కూడా బాగా చదువుకోవాలి కదా. ఇప్పుడు నుంచి ఇంప్రూవ్ చేసుకుంటావా? నమ్మకమేనా? ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితం అంతా. ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్లో 15 రోజులకు వచ్చావు, స్కూల్స్ జరిగింది. 14 రోజులు వచ్చావు, ఒక రోజు రాలేదు. ఏంటి, ఎక్కడ పోయావు? అమ్మా నాన్నకి చెప్పావా లేదంటే ఒకట? లేదు సార్, ఆ రోజు ఫీవర్ వస్తాను సార్. ఫీవర్ వస్తాం చెప్పాడా? చెప్పినారు సార్. ఓకే. ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం. మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నామంటే అమ్మా. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా. ఫస్ట్ టైం కదా, 26,000 ఇచ్చాం. స్కూల్ కూడా బాగుంది కదా, ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా. మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా, బట్టలు కూడా పెట్టారు కదా, అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు బాగా పిల్లల్ని చదివించాలి కదా. అందుకే సార్ మేము మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంది సార్ మీరు ఇచ్చినటువంటి. నువ్వు రాసేసుకున్నావు క్యారియర్ ఆస్పిరేషన్ ఇంజనీర్ కావాలని, కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నప్పుడు సాధించాలి. మ్యాథమెటిక్స్ లో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అది కూడా రిఫ్లెక్ట్ అయినాయి. మ్యాథమెటిక్స్ కన్నా సైన్స్ లో ఎక్కువ వచ్చాయి, 80 వచ్చాయి. డ్రాయింగ్ డయాగ్రామ్ ఓకే. ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది, కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి. ఏమా ఇంకా ఇంప్రూవ్ కావాలి. నీ మనసులో అనునిత్యం జ్ఞాపకం రావాలి. మీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీకు ఒక ఆలోచన రావాలి. వాళ్ళ మరి నువ్వు కష్టపడకూడదు, సుఖపడాలి. నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి. నువ్వు వెళ్లి వాళ్ళని ఆదుకోవాలి. సరేనా? నమ్మకమేనా? బాగా కష్టపడతావా? నువ్వమ్మా నీది ఈ టీచరా? టీచర్ దగ్గర ఉంది సార్. అంటే వీళ్ళు ట్విన్స్ కాబట్టి సార్, వీళ్ళుగా పాప టాపర్ కాబట్టి 9th క్లాస్ లో పంపిస్తున్నారు సార్ వాళ్ళు. సార్ ఇప్పుడు ఈ యాప్ కూడా ఇస్తున్నాం సార్. స్మార్ట్ ఫోన్ ఉంటే తల్లిదండ్రులు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పిల్లల అటెండెన్స్ కానీ, ఉపాధ్యాయులు ఎవరు పాఠాలు చెప్తున్నారు, మార్క్స్ కానీ మొత్తం యాప్ లో వచ్చేసింది సార్. మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు. అది ఇస్తున్నారు. ఓసారి మెసేజ్ పంపిస్తున్నారు. స్టార్ట్ చేస్తాం సార్, మొత్తం లింక్ చేసాం సార్. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గవర్నమెంట్ మొత్తం లింక్ చేస్తాం. లింక్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం కూడా అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వాళ్ళు తెలియజేసి సెపరేట్ ఉంది సార్. తల్లిదండ్రులు తెలియజేయాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా సెపరేట్ చేసాం సార్. ఓకే. యాప్ ఇప్పుడు ఇంకో 3 నెలలు స్టెబిలైజ్ చేస్తాం సార్. సో పిల్లలు ఒకవేళ ఇంట్లో నుంచి పంపిస్తారు సార్. పిల్లలు స్కూల్కి రాకపోతే తెలియదు కదా సార్. ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తాం సార్, మీ పిల్లలు రాలేదు స్కూల్ కానీ ఇమీడియట్ తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు. సాయంత్రం వెళ్ళిపోతుంది. మార్నింగ్ అటెండెన్స్ తీసుకున్నట్టు వెళ్ళిపోతాం సార్. ఓకే. అట్లా ట్రాక్ చేస్తాం. ఓకే. అది ఐడియా వస్తుంది. ఎప్పుడు కూడా నీకు ఫోన్లు ఉన్నాయి కదా ఇప్పుడంతా. ఎవ్రీడే ఫోన్ లేకుండా తిరగడాలి కదా మీరంతా. కాబట్టి మీ విషయాలు కూడా మీకు ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటాం. అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది సార్ మీతో కలిసి. సంతోషం అమ్మా. ఈ పిల్లలందరూ బాగుపడాలి, పైకి రావాలి. మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం. ఒక ఆర్థిక సహాయం చేయడమే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పర్యవేక్షణ చేసి, మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు. ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది. దాన్ని అంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి. మీరు
పేరెంట్స్ గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు. అవును సార్, అవును సార్. కాబట్టి మీరు ఎంత ఉండి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం. సార్, సరే, ఓకే. ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. రండి రండి, ఈ పక్క రండి, మీరిద్దరే సార్. ఈ పక్క రమ్మా, ఇద్దరు పడుకో. రండమ్మా. మీరు కూడా రండి. మంచి ఇంజనీరింగ్ రావాలి. థ్యాంక్ యూ అమ్మా. ఇటా గుడ్ మార్నింగ్. నమస్కారం అందరికి. నమస్కారం పిల్లలు, నమస్కారం. ఓకే, ఊరికే జనరల్ గా అంటే పేరెంట్స్ అందరు ఇక్కడ ఉంటారు సార్, పిల్లలు ఇక్కడ ఉంటారు. ఒక్కొక్క పేరెంట్ పిల్లల్ని అక్కడికి వెళ్ళి మళ్ళా చూసుకొని వస్తారు. ఏంటి పిల్లలు బాగా చదువుతున్నారా? ఏ క్లాస్ మీరంతా? 10th క్లాస్. అందరూ బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? నమ్మకమేనా? ఏమ్మా మీ పిల్లలు బాగా చదువుతున్నారా? స్కూల్ బాగుందా? కొత్తగా పెట్టాం మీ అందరికి ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టడం తల్లిదండ్రులతో. మీరంతా కూడా అందరూ వచ్చారా? కొంతమంది మగవాళ్ళు రావాలా? నా మార్గం మీ మగవాళ్ళు కూడా డుమ్మా కొట్టారు. ఓకే, పుస్తకాలన్నీ రిపోర్ట్ ఇంట్లో ఒక్కడమేనా? నువ్వు 92 వచ్చావు, మన 93 A1 సైన్స్. ఓవరాల్ గా A2కి వచ్చావు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. A2 నుంచి ఎక్కడికి రావాలి? 10th క్లాస్ ఏంటి? ఎన్నో ర్యాంక్ వస్తావు? నౌ యూ హ్యావ్ టు టాక్ ర్యాంక్. లాస్ట్ ఇయర్ A2, ఈసారి A1 విత్ ర్యాంక్. ఓకే, థ్యాంక్ యూ, గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. జస్వంత్ కుమార్ ఇట్రా, మనం ఇట్రా. ఈసారి B1 లో వచ్చావు. ఏం కావాలనుకుంటున్నావు? ఏమవుతావు చదువుకొని? ఐఏఎస్ అవుతావు. ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలా? A1 లో ఉండాలి కదా. ఇంకా B2 లో ఉన్నావు కదా బాబు.